వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు మన ఆశా వర్కర్లను ఎట్లా కొట్టినో మీరు చూసిండ్రు. మీరు ఆ వీడియో చూసిన వాడు ఎవడైనా సరే అదే మన తల్లికో మన చెల్లెకో మన భార్యకో అయితే ఊకుంటామా? చీర గుంజుతుంటే ఎక్కి గిచ్చుతుంటే కాలు మగవాళ్ళు అదే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎంత అరాచకంగా ప్రవర్తించారండి. అట్లా మగవాళ్ళు ఇట్లా గుంజుతారండి చేయి బట్టి గుంజుకుంటా ఏసీపీ సిఐ అంటే ఎంత అహంకారము, ఎంత ఖండకావరము, ఎంత ఎంత కళ్ళు ఎత్తికెక్కితే అట్లా ప్రవర్తిస్తారండి. ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కటే కారణం యథా రాజా తదా ప్రజ అంటారు కదా. పైన ఉన్నాడు ఎట్లుంటే కింద నోడు అట్లే ఉంటాడు, పైన ఉన్నాడు అట్లే ఉన్నాడు, కన్ను నెత్తికెక్కి ఆయన అట్లే మాట్లాడుతున్నాడు. మీరు చూసి ఉంటారు నిన్న ఎల్ఎన్టీ అనే కంపెనీ ఉంటుంది. ఎల్ఎన్టీ మీకు తెలుసు, మీకు తెలియదు. ఎల్ఎన్టీ అని లార్సన్ అండ్ టూబ్రో అనేది ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ఆ కంపెనీ సిఎఫ్ఓ వచ్చిండు హైదరాబాద్. వచ్చి ఆయన మాట మీద మాట వచ్చి ఏమన్నాడు, ఈ ఫ్రీ బస్సు పుణ్యమా అని మా మెట్రో తగ్గింది కొద్దిగా అన్నాడు. ఆ మాట అంటే ముఖ్యమంత్రి జైల్లో పెట్టురు అని అంటే ఏందన్నట్టు కథ అంటే నీ అభిప్రాయం కూడా చెప్పని. అవును, లగచర్లలో రైతులు భూములు అంటే వాళ్ళని జైల్లో పెట్టి ఇప్పుడు 35 రోజులు అయింది. ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం సప్పుడేకుంటే రేపు మీకు జరుగుతుంది. నేను గది చెప్తున్నాను. ఇలా లగచర్ల జరిగింది, అటు ఆయనకు జరిగింది, ఆశా వర్కర్లకు మొన్న జరిగింది, ఇప్పుడు అంగన్వాడీ ఒక్కరు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు, కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆర్పీలను అరెస్ట్ చేసిండ్రు, రిసోర్స్ పర్సన్స్ మెప్మాలో. ఇక సరే ఆయన అంటే సినిమా యాక్టర్, ఆయన మంచిగా ఉంటాడు ఏం కాదు. కానీ నేను ఏమంటున్నా, ఒక్కరు కాదు, అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లోపలేస్తా అనే ఒక నియంత్రణతో పోకడ నడుస్తూ ఉన్నది. దీన్ని తెలంగాణలో ఉండే పోరాట తత్వం, ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా, నేను రాజ్యం కదా అని కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు. కానీ వాస్తవం ఏంది, తెలంగాణలో ఆకలినన్నా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం మీద ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్ద వాళ్ళతో కొట్లాడినాం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అలాంటి పెద్ద వాళ్ళతో కొట్లాడినాం. ఈ చిట్టినాయుడు పెద్ద అంత సీన్ లేదు మాకు. విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలు పోదామా, జైల్లో పోయి ఉందామా అని. ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయిందనా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా. ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితో అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే. ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు. ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? అదానీని కేసీఆరే కలిసిండు, కేటీఆర్ అనే కాదు. దీనికి ఏం సమాధానం చెప్తాడు? సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది. ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం. మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని 2023లో
అధికారం కోల్పోయారు. 2024 జూన్లో డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు.